నారసింహవపుషే శ్రీ వెంకటేశాయ నమః. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రతిరోజు కూడా ప్రపన్నులైనటువంటి వారు చాలా త్వరగా అనుగ్రహించేటువంటి ఆ నృసింహ భగవాను స్మరిస్తారు. అలాంటి ఆ నృసింహ భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి. ఈ రోజున సాయం వేళలో ఎక్కడున్నాడురా నీ హరి అనంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. సర్వసమర్థులు, సర్వవ్యాపకులు, సర్వాంతర్యామి అని భక్తుడైన ప్రహ్లాదుడు రుజువు చేశాడు భగవానుని యొక్క ఆ విశేషమైనటువంటి వైభవాన్ని. అలాంటి ఆ వైభవ స్ఫూర్తిని ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవులకు గుర్తు చేయాలి అని శ్రీవారి వసంతోత్సవ మండపంలో ఆ స్వామివారు ఆలయంలో ఆనంద నిలయ దివ్యధామంలో ఈశాన్య దిగ్భాగంలో యోగా నారసింహుడుగా సమస్తమైనటువంటి వారికి ప్రతిరోజు కూడా కేవలం భోగాలే కాదు యోగం కూడా మీరు జాగ్రత్తగా గుర్తించండి అని త్యాగభావాన్ని మనలో కలిగించడం కోసం తన దర్శన మాత్రం చేతనే మనల్ని అనుగ్రహిస్తాడు ఆ పరమపురుషుడు, పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు. ఈ రోజున త్రయోదశి ముందు రోజున త్రయోదశి రోజున ఏకభుక్తం, చతుర్దశి మధ్యాహ్న సమయంలో ఉసిరిక పిండితో స్నానం చేసి ఉపోషేహం నారసింహ భుక్తి ముక్తి ఫలప్రద శరణం త్వాం ప్రపన్నోస్మి భక్తిం మే నుహరే దిశ అని ఇహపర లోకాలలో మాకు సుఖాలను మాత్రమే కాకుండా నీ పాదముల యందు భక్తిని ప్రసాదించవయ్యా నృసింహ అని ఈ రోజున ఉపవసించి నీ సేవ చేస్తాము అని ప్రపన్నులైనటువంటి వారు ఒక సంకల్పం చేస్తారు, నీ మీద భక్తి కలగజేయమని. మనం కూడా ఈనాడు అందరూ కూడా భక్తి భావనతో ఈ ఆలయ వసంత మండపంలో జరిగేటువంటి ఈ నృసింహారాధన అత్యంత విశిష్టమైనది. కొన్ని సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చక్కగా వేద ఆగమ విద్యా కోవిదులు, వైఖానస భగవత్ శాస్త్ర కోవిదులు, వేద పండితులు అందరూ కలిసి చక్కగా ఈ నృసింహ ఆరాధనలో ముందుగా జరిగేటువంటి మన అందరం మన మనస్సు బుద్ధి ఇంద్రియాలన్నిటినీ కూడా ఏకీకృతం చేసి ఆ నృసింహ భగవాను యొక్క అనుగ్రహం సర్వమానవులకు లభ్యం కావాలి అని ఒక సంకల్పం చేద్దాం. మాతో పాటు వీక్షించేటువంటి వారు, వినేటువంటి వారందరూ కూడా మాతో మేము చెప్పినట్టుగా పలికి ఆ నృసింహ భగవాను యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అథ సంకల్ప మాతా చ కమలాదేవి పితా దేవో జనార్దనః బాంధవాః విష్ణు భక్తాశ్చ స్వదేశం భువనత్రయం శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन सूत्रितं తస్మై సమస్త వేదార్థవిదే విఖనసే నమః శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణు భక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్ణవం
వృషభే స్వాతి నక్షత్రే వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే చతుర్దశ్యాం శుభే దినే సాయంకాలే స్వయం వ్యక్తం సాయంకాలే స్వయం వ్యక్తం స్తంభోద్భవనుకేసరీ స్తంభోద్భవనృకేసరీ శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే హరి హరి ఓం ఓం శ్రీభగవదాజ్ఞయా శ్రీభగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శుభే శోభనే శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే అభ్యుదయ ముహూర్తే శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణో శ్రీ మహావిష్ణు ఆజ్ఞయా ఆజ్ఞయా ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే వైవస్వతమన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమపాదే జంబూద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే మేరోః మేరో దక్షిణ దిగ్భాగే దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీ వెంకటాచలే అస్మిన్ దేశే అస్మిన్ దేశే వర్తమానా వర్తమాన వ్యావహారికా వ్యావహారికా చాంద్రమానేన చాంద్రమానేన శ్రీక్రోధినామ సంవత్సరే శ్రీక్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరాయణే వసంత ఋతౌ వసంత ఋతౌ వైశాఖమాసే వైశాఖమాసే శుక్లపక్షే శుక్లపక్షే చతుర్దశ్యాం చతుర్దశ్యాం విశాఖ నక్షత్రే విశాఖనక్షత్రే సౌమ్యవాసరే సౌమ్యవాసరే శుభయోగా శుభయోగా శుభకరణ శుభకరణ ఏవం గుణా ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయా విశిష్టాయ అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ అస్య దేవదేవస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః శ్రియపతేః పురుషోత్తమస్య పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహక్షేత్రే జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీభూనీలాసమేత శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ దివ్య సన్నిధౌ సర్వదుఃఖ విమోచకస్య సర్వదుఃఖ విమోచకస్య సర్వమంత్ర సర్వమంత్ర
తంత్ర తంత్ర స్వరూపకస్య స్వరూపకస్య సర్వరోగహరస్య సర్వరోగహరస్య బలసిద్ధికరస్య బలసిద్ధికరస్య అపమృత్యుదోష నివారకస్య అపమృత్యుదోష నివారకస్య శ్రీభూనీలాసమేత శ్రీభూనీలా సమేత శ్రీ నృసింహస్వామినః శ్రీ నృసింహస్వామినః ప్రసాదేన ప్రసాదేన అస్మిన్ లోకే అస్మిన్ లోకే విశూచికా క్రిమిజనిత విశోచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా నిర్మూలన ద్వారా సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం శీఘ్రమేవ శీఘ్రమేవ సర్వవిధ సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం సుస్థిరతా సిద్ధ్యర్థం సర్వయజ్ఞ ఫల ప్రాప్త్యర్థం సర్వయజ్ఞ ఫల ప్రాప్త్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం బోధనాభివృద్ధ్యర్థం బోధనాభివృద్ధ్యర్థం విద్యార్థినాం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా బుద్ధిశక్తి వృద్ధి ద్వారా సకల విద్యాపారంగత్వా సకల విద్యాపారంగత్వా వాక్పటుత్వా వాక్పటుత్వా మేధాశక్తి సిద్ధ్యర్థం మేధాశక్తి సిద్ధ్యర్థం సర్వపాపక్షయార్థం సర్వపాపక్షయార్థం విద్యా విత్త వ్యాపారా విద్యా విత్త వ్యాపార దేశ రక్షణాదిరంగేషు దేశరక్షణాదిరంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా సర్వతోముఖాభివృద్ధి ద్వారా సద్భావానాం సద్భావానాం సత్సంకల్పానాం సత్సంకల్పానాం సత్కార్యాణాం చ సత్కార్యాణాం చ సర్వతోముఖా సర్వతోముఖా విజయ సిద్ధ్యర్థం విజయ సిద్ధ్యర్థం భారతవర్షస్య భారతవర్షస్య అభివృద్ధౌ అభివృద్ధ నిమగ్నానాం నిమగ్నానాం అధికారిణాం అధికారిణాం సైనికానాం సైనికానాం కర్షక వణిగాదీనాం కర్షకవణికాదీనాం ఉపాధ్యాయ ఉపాధ్యాయ వైజ్ఞానిక వైజ్ఞానిక వైద్యాదీనాం చ వైద్యాదీనాం చ సర్వేషాం సర్వేషాం సకుటుంబానాం సకుటుంబానాం ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సద్బుద్ధిత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వాసాం స్త్రీణాం సర్వాసాం స్త్రీణాం జన్మ జన్మని జన్మ జన్మని దీర్ఘ సౌమంగళ్య ప్రాప్త్యర్థం దీర్ఘ సౌమంగళ్య ప్రాప్త్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య ఫల ప్రాప్త్యర్థం ఫల ప్రాప్త్యర్థం సర్వేషాం సర్వేషాం అధికారిణాం అధికారిణా స్వస్వవిధి స్వస్వవిధి నిర్వహణ నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం కౌశల సిద్ధ్యర్థం సర్వపాపక్షయార్థం సర్వపాపక్షయార్థం ఆమోద ఆమోద
ప్రమోద ప్రమోద సమ్మోద సమ్మోద వైకుంఠాక్షలోకేషు వైకుంఠాక్షలోకేషు సాలోక్య సాలోక్య సామీప్య సామీప్య సారూప్య సారూప్య సాయుజ్యమితి సాయుజ్యమితి చతుర్విధా చతుర్విధా మోక్షఫల సిద్ధ్యర్థం మోక్షఫల సిద్ధ్యర్థం సర్వాభీష్ట సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం ఫల సిద్ధ్యర్థం వైశాఖమాసే వైశాఖమాసే శ్రీ నృసింహస్వామినః శ్రీ నృసింహస్వామినః అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ సుదర్శన శ్రీ సుదర్శన నారసింహ నారసింహ మాలామంత్ర మాలామంత్ర పారాయణం పారాయణ విశేషార్చనం విశేషార్చన శ్రీ వైఖానస విధానేన శ్రీ వైఖానస విధానేన ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే. కరిష్యామహే. అందరం కలిసి చక్కగా స్వామిని ప్రార్థిస్తూ ఈ భారతదేశం సర్వోన్నతమైన స్థానంలో ఉండాలి అని, ధర్మ అర్థ కామ మోక్షాలు ప్రతి మానవులు సాధించాలి అని ఆయా స్థానాలలో ఉన్నటువంటి వారు విద్యార్థులు, అలాగనే వ్యాపారులు, కర్షకులు, సైనికులు, అందరూ ఉద్యోగులు సర్వులు కూడా వారి వారి ధార్మికమైన ప్రవృత్తికి అనుగుణంగా కర్తవ్య నిర్వహణ చేయాలి అని, స్త్రీలందరికీ సౌమాంగల్య సిద్ధి కలగాలి అని, లోకమంతా కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఇన్ని ఆకాంక్షలతో మనం స్వామిని ప్రార్థిస్తున్నాం. మన సనాతన ధర్మంలో ఉన్న విశేషం అదే. భగవానుని యొక్క దివ్యమైనటువంటి భక్తి అణువణువున తొణికిసలాడేటువంటిది. ఈ భారత వర్షంలో అనేక మంది భక్తులు ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖ, శౌనక, భీష్మదాల్భ్యాన్, రుక్మాంగదార్జున, బలిర్విభీషణాని పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి అని ప్రతినిత్యము స్మరిస్తారు. అలాంటి ప్రహ్లాద వరదుణ్ణి మనం ప్రార్థనా సూక్తంతో, వైఖానస ప్రోక్తమైనటువంటి ఆ ప్రార్థనా సూక్తంతో ఇక్కడ మహానుభావులు చక్కగా పారాయణ చేస్తూ ఉంటే అర్చకస్వామి వైఖానస భగవత్ శాస్త్ర కోవిదులైనటువంటి ఆ శ్రీవారి ఆలయ అర్చక స్వామివారు స్వామివారికి ఆ ఉపచారాలు సమర్పిస్తారు. భగవాన్ స్వామి, మేము సమర్పించే ఈ ఉపచారాల్ని స్వీకరించి అపచారములను తొలగించి మాలో కలగకుండా నిరంతరం నీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించవయ్యా అని మన అందరి పక్షాన, ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవులు, సర్వ ప్రాణుల పక్షాన అర్చక స్వామి ఆత్మా ఆత్మా పరమాంతరాత్మ అని ఆ ఆత్మసూక్తంతో ఆ బింబంలో స్వామివారి తేజస్సుని ఆవాహన చేసి ఆ నృసింహ రూపంలో ఉన్న శ్రీవారిని ఆరాధించడం జరుగుతోంది. ఇప్పుడు ప్రార్థనా సూక్తం పఠిస్తారు వైఖానస శాస్త్ర కోవిదులు. ప్రియతాం భగవాన్ విష్ణు సర్వదేవేశ్వరో హరిః శ్రీవత్సాంగః సహస్రాక్షః సహస్రచరణస్తథా జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావనా నమస్తే స్తు హృషికేశ మహాపురుష పూర్వజ భవంతు సర్వాః పుణ్యాఖ్యా నిమిత్తాః శోభనాన్వితాః త్వత్ప్రసాదాత్మయం విష్ణో తవ దాసాః సమాగతాః సాధయామో విమానంతే ప్రసాదం కరుణో భవాన్ సాహాయ్యం సర్వభృత్యాస్తే కుర్వంతు తవ శాసనాయ శాంతిః
भवतु अनपाये प्रया त्वग्रे छित्त्वा विघ्नं पुनः पुनः पृष्ठे च नन्दको यातु गदा वामं सुरक्षतु शङ्खशक्तितरे पार्श्वे यतेता कार्यसिद्धये शेषा गच्छन्तु च अस्माभिः प्रसादात् तव सर्वशः त्वत्प्रसादात् वयं वीरकरिष्यामो गृहन्तव यथा फलन्दहत् सूर्यतनुमुष्णत्वमाश्रितः तथा वयं हि त्वद्वीर्य शुश्रूषामनुपालय चेत्करुणात् त्वत्तश्चास्माकं दासकर्मणाम् अनुमन्ता भव प्रीतः सर्वे याच महे वयम् इन्द्रस्य दक्रतुर्वीरः सर्वराजः शचीपतिः प्रियतां भगवान् विष्णुः सर्वलोकशुभप्रदः अग्निरग्रः पवित्राणां देवानामग्रगो हरिः प्रियतां भगवान् विष्णुः सर्वभोक्ता सुखावहः सर्वलोकोद्भवो विष्णुर्यमो यमकरः प्रजाः प्रियतां दण्डभृन्नेता धर्मात्मा धर्मपालकः प्रजा रक्षन्विघ्नन् वै यातु दानानजः प्रभुः निरतिः प्रियता नीलो नीलोत्पलदलप्रभः वरुणप्रचेता भगवान् विक्रमी यज्ञपालकः रक्ताम्बरधरो वीरः प्रियतां प्रभुरव्ययः वायः सर्वात्मको भद्र उदानो जवनो मरुतो प्रियतां भगवान् प्राणश्च चीपति सखा प्रभुः राजराजो धनाध्यक्षः कुबेरो विश्रवः सुतः विधिसंयुक्त ईश्वरस्य सखा प्रभुः ईशस्त्रिलोचनः शूली वृषभध्वजवाहनः प्रियतां गणभृन्नित्यं त्र्यम्बको अम्बरसन्निभः ब्रह्मा पितामहो वीर वेदवक्ता वृषाकपिः प्रियतात्मगर्भो विष्णुपुत्रो विराट् स्वराट् दिग्नागानागसङ्गाश्च सर्वाश्च तदेवताः रव्यादयो ग्रहा भूता ऋषयः सिद्धचारणाः गणसंयुक्ताः कुर्वन्तु च सहायताम्. ప్రార్థనా సూక్తాన్ని చక్కగా మనం అంతా పఠించాం. ఇప్పుడు స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని విభూతిని తెలియచేసేటువంటి 108 నామాలు విశిష్టమైనటువంటివి. ఆయన వైభవాన్ని స్ఫురింపజేసేటువంటి ఆ నామాలు అందరం కలిసి సామూహికంగా ఆ 108 నామాలు పఠిద్దాం. ఓం నరసింహాయ నమః. ఓం మహాసింహాయ నమః. ఓం దివ్యసింహాయ నమః. ఓం మహాబలాయ నమః.
ఓం మహాదేవాయ నమః. ఓం స్తంభజాయ నమః. ఓం ఉగ్రలోచనాయ నమః. ఓం రౌద్రాయ నమః. ఓం సర్వాద్భుతాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం యోగానందాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం హరయే నమః. ఓం కోలాహలాయ నమః. ఓం చక్రిణే నమః. ఓం విజయాయ నమః. ఓం జయవర్ధనాయ నమః. ఓం పంచాననాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం అఘోరాయ నమః. ఓం ఘోర విక్రమాయ నమః. ఓం జ్వలన్ముఖాయ నమః. ఓం మహాజ్వాలాయ నమః. ఓం జ్వాలామాలినే నమః. ఓం మహాప్రభవే నమః. ఓం నిధిలాక్షాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం దుర్నిరీక్షాయ నమః. ఓం ప్రతాపనాయ నమః. ఓం మహాదంష్ట్రాయుధాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం చండకోపినే నమః. ఓం సదాశివాయ నమః. ఓం హిరణ్యకశిపుధ్వంసినే నమః. ఓం దైత్యదానవభంజనాయ నమః. ఓం గుణభద్రాయ నమః. ఓం మహాభద్రాయ నమః. ఓం బలభద్రాయ నమః. ఓం సుభద్రకాయ నమః. ఓం కరాళాయ నమః. ఓం వికరాళాయ నమః. ఓం వికర్త్రే నమః. ఓం సర్వకర్తృకాయ నమః. ఓం శింశుమారాయ నమః. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం ఈశాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం విభవే నమః. ఓం భైరవాడంబరాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం కవయే నమః. ఓం మాధవాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం అక్షరాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం వరప్రదాయ నమః. ఓం విశ్వంభరాయ నమః. ఓం అద్భుతాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం శ్రీ విష్ణవే నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అనఘాస్త్రాయ నమః. ఓం నఖాస్త్రాయ నమః. ఓం సూర్యజ్యోతిషే నమః. ఓం సురేశ్వరాయ నమః. ఓం సహస్రబాహవే నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం వజ్రదంష్ట్రాయ నమః. ఓం వజ్రనఖాయ నమః. ఓం మహానందాయ నమః. ఓం పరంతపాయ నమః. ఓం సర్వమంత్రైకరూపాయ నమః. ఓం సర్వయంత్రవిదారణాయ నమః. ఓం సర్వతంత్రాత్మకాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సువ్యక్తాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం వైశాఖశుక్లభూతోత్థితాయ నమః. ఓం శరణాగతవత్సలాయ నమః. ఓం ఉదారకీర్తయే నమః. ఓం పుణ్యాత్మనే నమః. ఓం దండవిక్రమాయ నమః. ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః. ఓం భగవతే నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం శ్రీవత్సాంగాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగన్మయాయ నమః. ఓం జగత్పాలాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం ద్విరూపభృతే నమః. ఓం పరమాత్మనే నమః.
ఓం పరంజ్యోతిషే నమః ఓం నిర్గుణాయ నమః ఓం నృకేసరిణే నమః ఓం పరదత్వాయ నమః ఓం పరంధామ్నే నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం లక్ష్మీ నృసింహాయ నమః ఓం సర్వాత్మనే నమః ఓం ధీరాయ నమః ఓం ప్రహ్లాదపాలకాయ నమః. శ్రీవారి ఆ అష్టోత్తర శతనామాలు చదువుతుంటేనే ఒళ్ళు గగులుపాటు పడుతుంది. ఆ నృసింహుని యొక్క అద్భుతమైనటువంటి వేగం. ఇప్పుడు స్వామివారికి సంబంధించినటువంటి నృసింహ మాలామంత్రం, అలాగనే గాయత్రి 3 సార్లు నృసింహ గాయత్రితో కూడినటువంటి మాలామంత్ర పారాయణ చేయటం జరుగుతుంది. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంగస్త్రాయ ధీమహి తన్నో నారసింహః ప్రచోదయాత్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంగస్త్రాయ ధీమహి తన్నో నారసింహః ప్రచోదయాత్. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంగస్త్రాయ ధీమహి తన్నో నారసింహః ప్రచోదయాత్. నృసింహ గాయత్రితో కూడినటువంటి మాలామంత్ర పారాయణం విన్నాం. సుదర్శనమూర్తితో కూడినటువంటి నారసింహుడు, సుదర్శన నారసింహుడైన ఇప్పుడు సుదర్శన మాలామంత్రంతో కూడినటువంటి ఆ సుదర్శన గాయత్రితో కూడినటువంటి ఆ మంత్రపారాయణ కూడా 3 సార్లు పఠించడం జరుగుతోంది. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధ శస్త్రాస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలా పరివృతాయ సర్వధిక్షోభనకరాయ హుం ఫట్ పరస్మై పరం బ్రహ్మణే పరంజ్యోతిషే నమః. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధ శస్త్రాస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనకరాయ హుం ఫట్ పరస్మై పరం బ్రహ్మణే పరంజ్యోతిషే నమః. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం
गोविन्दाय गोपीजनवल्लभाय वराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषध शास्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय ओम नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वाल परिवृताय सर्वधिक्षोभनकराय हुं फट् परस्मै परं ब्रह्मणे परं ज्योतिषे नमः ॐ सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः शक्रः प्रचोदयात् ఆ సుదర్శన భగవానుడు శ్రీ నృసింహస్వామి ఆ శ్రీనివాసుడు సమస్తమైనటువంటి మానవులను రక్షించుగాక అని ప్రార్థించాం. మనం చేసినటువంటి ఈ భగవద్ ఆరాధనలో ఏదైనా లోపాలు ఉండవచ్చు. మంత్రలోప, తంత్రలోప, క్రియాలోప, భక్తిలోప, ఈ లోపాలన్నింటినీ కూడా సవరించి చక్కగా స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించవయ్యా భగవాన్. సత్యం విధాతుం నిచ భృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం అని భక్తుని మాట కోసం అవతరించావు కదా హే నృసింహ. కాబట్టి మమ్మల్ని కూడా అనుగ్రహించు. మేము చేసినటువంటి వాటిల్లో ఏదైనా దోషాలున్నా, అక్షర దోషాలు, ఏ దోషాలు లేకుండా చక్కగా స్వీకరించు అని ఇప్పుడు క్షమాయాచన చేస్తూ క్షమామంత్రాన్ని ఆచార్యుణ్ణి స్తుతించడం కూడా జరుగుతోంది. నారాయణస్తు కరుణాత్మదయానిధే పాహి మాం కృపయా దేవా భక్తంతే భక్తవత్సలా మమ కర్మవశాజ్జాతః నానాయోనిషు మూఢధీః కర్మక్షయాదహం ప్రాప్తః తవ పాదాబ్జపత్తరం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన మానస చోరాయ శేష పర్యంకశాయినే వైఖానసముని శ్రేష్ఠ పూజితాయ సమంగళం శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం ఆచార్యశ్చ మహాత్మనః వైఖానసస్య దేవర్షే స్తోత్రపాఠమిదం పరం యః పఠేత్ శృణుయాత్ నిత్యం భక్తిశ్రద్ధా సమన్వితః ఇహ లోకే సుఖం భుక్త్వా స యాతి పరమాం గతిం దేవరాజదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవే భృగ్వాదిమునిభిర్మాన్యం వందే శ్రీవిఘ్నమునిం శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నమునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే విఘ్నసం సాక్షాత్ ధాత్రమూర్తిం ఋషింపరం భృగ్వాదిమునిద్రష్టారం సూత్రరత్న ప్రవర్తకం తద్విష్ణా పరమ పదగం సదా పశ్యంతి సూరయః
दिवीभवचक्षुरादकम् तद्विप्रासो विपन्यव जागृवागं सत्समिन्धते विष्णोर्यत्परमं पदम् श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्घ्यम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् विना व्यङ्कटेशं ननाथो ननाथः सदा व्यङ्कटेशं स्मरामि स्मरामि हरे व्यङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ